పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. భద్రతా దళాలు కళ్లు గప్పి ఓ దుండగుడు పార్లమెంటు గోడ దూకాడు. చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయి. పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. భద్రతా దళాలు కళ్లుగప్పి ఓ దుండగుడు పార్లమెంటు గోడ దూకాడు. చెట్టు సహాయంతో గోడెక్కి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భద్రతా దళాల కళ్లుగప్పి గోడ దూకినట్లు తెలుస్తా ఉంది కదా, దుండగుడు ఏం చెప్తున్నారు? నవీద్, నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఇది సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తున్నటువంటి ప్రహరీ గోడను దూకి పార్లమెంట్ హౌస్ లోకి ఈ చొరబాటుదారుడు ప్రవేశించాడు. ఆ యొక్క గోడ పక్కన ఉన్నటువంటి చెట్ల సాయంతో ఆ చెట్లలోకి ఆ తర్వాత ఆ చెట్ల మీద నుంచి గోడెక్కి గోడ మీద నుంచి దూకినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ గోడ మీద కరెంటు వైర్లు పెట్టారు. వాటన్నిటిని కూడా ఏ విధంగా దాటుకొని వచ్చాడన్నది కూడా తెలియకుండా ఇప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. సుమారు 6:30 గంటల సమయంలో, ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఏ విధంగా ఈ చొరబాటుదారుడు లోపలికి రాగలిగాడు అన్నది కూడా ఇప్పుడు భద్రతా దళాలని కొంత ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక గతంలో మనం చూసాం, కొత్త పార్లమెంట్ లో కొంతమంది విజిటర్స్ రూపంలో వచ్చి పార్లమెంట్ లోపలికి, అంటే విజిటర్స్ గ్యాలరీలోంచి పార్లమెంట్ లోపలికి దూకి స్మోక్ బాంబులతో అందరినీ కూడా బెదిరించినటువంటి సంఘటన మనం చూసాం. ఆ తర్వాత ఇది రెండో సంఘటన. ఈ యొక్క 30 అడుగుల పైన ఉన్నటువంటి గోడను దూకి పార్లమెంట్ హౌస్ లోకి రావటం ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో జరిగింది. గరుడ ద్వార్ దగ్గర, గరుడ ద్వార్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది వెంటనే అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు అన్న దానిపై కూడా కొంత ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఆయన భారతీయుడైనా లేకపోతే వేరే దేశం నుంచి వచ్చినవాడా అన్నది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణ, గతంలో కూడా ఇది జరిగింది, ప్రస్తుతం రెండోసారి జరిగిన నేపథ్యంలో భద్రతా లోపం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. అక్కడ చాలా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ విషయం అనే చెప్పచ్చు. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి పార్లమెంట్ లో, అది కొత్త పార్లమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత, పార్లమెంట్ లోపలే జరిగిన తర్వాత పార్లమెంట్ లో ఇటువంటి భద్రతను కూడా పెంచడం జరిగింది. గతంలో పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉండే వాళ్ళని తొలగించి సిఆర్పిఎఫ్ ని ఇప్పుడు పెట్టారు. సిఆర్పిఎఫ్ పెట్టిన తర్వాత కూడా ఈ సంఘటన జరిగింది అంటే మరి దీనికి గల కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతం అయితే తెలియాల్సింది. సెక్యూరిటీ ఫోర్స్ అయితే ప్రస్తుతం అప్రమత్తమైంది. ఎందుకు ఈ జరిగింది అన్నది ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుగుతుంది. దీనిపైన దీని తర్వాత మళ్ళీ సెక్యూరిటీని మరింత తీవ్రతరం చేసే అవకాశం అయితే ఉంది. థాంక్యూ కృష్ణ.